2025 ఐపీఎల్ ఆక్షన్ లో ఈ ప్లేయర్ ని వదులుకోవడం వలన కొన్ని టీంలకైతే చాలా ఎఫెక్ట్ అయ్యింది. మరి ఆ ప్లేయర్స్ ఎవరు, ఇంతకు ముందు ఏ టీం తరపున ఆడుతుండేవారు ఉన్న వాటిపై ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు 2026 ఐపీఎల్ ఆక్షన్ లో ఏ టీం బెస్ట్ ప్లేయర్ ని బై చేసిందో కామెంట్ చేయండి. మనమైతే 2025 ఐపీఎల్ లో టాప్ 10 వరస్ట్ రిలీజెస్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళల్లో మొదటి ప్లేయర్ శ్రేయస్ అయ్యర్. 2024లో కేకేఆర్ ఛాంపియన్స్ గా నిలిచిందంటే శ్రేయస్ అయ్యర్ పాత్ర ఎంతో కీలకం. యాజ్ ఏ కెప్టెన్ గా కేకేఆర్ ని ముందుండి ఛాంపియన్స్ గా నిలిపాడు. ఇక బ్యాటింగ్ లో ఆల్మోస్ట్ 150 స్ట్రైక్ రేట్ తో 351 పరుగులు చేశాడు. అయినా కూడా కేకేఆర్ 2025 ఆక్షన్ లో రిలీజ్ చేయడం జరిగింది. 2025 ఐపీఎల్ ఆక్షన్ లో పంజాబ్ కింగ్స్ ఏకంగా 26.75 లక్షలు ఇచ్చి కొనుక్కోవడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ తన అద్భుతమైన కెప్టెన్సీతో పంజాబ్ కింగ్స్ ని 11 ఏళ్ల తర్వాత ఫైనల్స్ కి తీసుకెళ్లాడు. అన్ఫార్చునేట్లీ పంజాబ్ కింగ్స్ ఫైనల్ లో ఓటమి చూసింది. ఇక బ్యాటింగ్ లో చూసుకుంటే 175 స్ట్రైక్ రేట్ తో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ కెరీర్ లోనే హైయెస్ట్ రన్స్ చేసిన సీజన్ గా మార్చుకున్నాడు. దీనిని చూశాక ఖచ్చితంగా కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే ఆలోచించి ఉంటుంది. నంబర్ 2 ఫిల్ సాల్ట్. కేకేఆర్ కి శ్రేయస్ అయ్యర్ ఎలాంటి పాత్ర పోషించాడో అదే విధంగా ఫిల్ సాల్ట్ కూడా కేకేఆర్ ఓపెనింగ్ లో 5 స్టార్ట్స్ అందించాడు. అయినా కూడా కేకేఆర్ ఫిల్ సాల్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. బట్ 2025 ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆర్సీబీకి 5 స్టార్ట్స్ అందించాడు. ఆర్సీబీ 2025లో ఛాంపియన్స్ అయిందంటే దానికి కారణం 100% ఫిల్ సాల్ట్ ఇచ్చే 5 స్టార్ట్స్ అనే చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఫిల్ సాల్ట్ కేకేఆర్ లో ఉండేటప్పుడు కేకేఆర్ టాప్ పొజిషన్ లో ఉండేది. బట్ ఇప్పుడు ఆర్సీబీ టాప్ లో ఉంది. నంబర్ 3 మిచెల్ స్టార్క్. 2024లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో కీ బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే అది మిచెల్ స్టార్క్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. మిచెల్ స్టార్క్ 2024లో కేకేఆర్ తరపున డీసెంట్ ఎకానమీతో 17 వికెట్లు తీశాడు. కానీ 2025లో ఆ ప్లేయర్ ని రిలీజ్ చేసేసింది. మిచెల్ స్టార్క్ 2025 ఐపీఎల్ లో డీసీ తరపున అదరగొడుతున్నాడు. లక్నోకి అగైనెస్ట్ గా సూపర్ ఓవర్ లో 6కి 6 బాళ్లు యార్కర్లు వేసి ఢిల్లీని గెలిపించాడు. బట్ ఎనీవేస్ మిచెల్ స్టార్క్ ని మళ్ళీ 2026 ఐపీఎల్ కి ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోవడం జరిగింది. నంబర్ 4 మొహమ్మద్ సిరాజ్. 2024లో ఆర్సీబీ తరపున చాలా బాగా రాణించాడు. ఇన్ఫాక్ట్ 2024లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవడానికి 1% మాత్రమే ఛాన్స్ ఉంది. అక్కడ నుంచి ఆర్సీబీ టీం అంతా కూడా మంచి కంబ్యాక్ చేసి ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యింది. ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవడానికి సిరాజ్ కూడా డీసెంట్ బౌలింగ్ చేశాడు. ఆడిన 14 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అయినప్పటికీ 2025లో ఆర్సీబీ మొహమ్మద్ సిరాజ్ ని రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ లో ఆర్సీబీకి అగైనెస్ట్ గా అద్భుతమైన బౌలింగ్ తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అండ్ 2025 ఐపీఎల్ సీజన్ లో 15 మ్యాచ్ల్లో డీసెంట్ ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టాడు. నంబర్ 5 కృణాల్ పాండ్యా. ఎల్ఎస్జీ తరపున కృణాల్ పాండ్యా చాలా మంచి ప్రదర్శన కనపరిచాడు. అటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లో ఎల్ఎస్జీకి కీ ఆల్రౌండర్ గా ఉన్నాడు. కానీ 2025 ఐపీఎల్ లో ఎల్ఎస్జీ రిలీజ్ చేసేసింది. 2025లో ఆర్సీబీ తరపున కృణాల్ పాండ్యా యాజ్ ఏ ఆల్రౌండర్ షోతో అదరగొట్టాడు. అండ్ అంతేకాదు ఫైనల్ లో ఆర్సీబీ తరపున ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. దీని తర్వాత ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా వదులుకుని తప్పు చేశామని రియలైజ్ అయితే అయ్యి ఉంటుంది. రాజస్థాన్ రాయల్స్ తరపున జాస్ బట్లర్ ఓపెనింగ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 2024లో రాజస్థాన్ రాయల్స్ తరపున 11 మ్యాచ్ల్లో 140 స్ట్రైక్ రేట్ తో 359 పరుగులు చేశాడు. దీంతో 2 సెంచరీలు ఉన్నాయి. అండ్ ఐపీఎల్ లో జాస్ బట్లర్ 7 సెంచరీలు చేస్తే అవన్నీ కూడా రాజస్థాన్ రాయల్స్ తరపున చేసినవే. అయినా కూడా జాస్ బట్లర్ ని రిలీజ్ చేయడం చూసాం. 2025 ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ తరపున 163 స్ట్రైక్ రేట్ తో 538 పరుగులతో అదరగొట్టాడు. నంబర్ 7 నూర్ అహ్మద్. 2023లో గుజరాత్ టైటన్స్ ఫైనల్స్ కి రావడంలో కీ బౌలర్ గా నిలిచాడు. ఏకంగా 16 వికెట్లతో అదరగొట్టాడు. 2024లో కేవలం 8 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ 2025లో గుజరాత్ టైటన్స్ ఆక్షన్ కి రిలీజ్ చేయడంతో సిఎస్కే తరపు నుంచి 2025లో ఒక సంచలనం సృష్టించాడు. ఆడిన 14 మ్యాచ్ల్లో 8.16 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టాడు. సిఎస్కే బౌలర్లు అంతా తడబడుతున్నప్పుడు నూర్ అహ్మద్ మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడనే చెప్పుకోవాలి. నంబర్ 8 యుజ్వేంద్ర చాహల్. 2024లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఏకంగా 18 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్ అంతా కూడా రాజస్థాన్ రాయల్స్ కి చాలా మంచి ప్రదర్శనతో అదరగొట్టాడు. అయినప్పటికీ రాజస్థాన్ రాయల్స్ యుజ్వేంద్ర చాహల్ ని రిలీజ్ చేయడం జరిగింది. కానీ 2025లో పంజాబ్ కింగ్స్ తరపున మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ తో 14 మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. దీనిని చూసిన రాజస్థాన్ రాయల్స్ అయితే ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటుంది. నంబర్ 9
టిమ్ డేవిడ్ 2024లో ఎంఐ తరపున యాజ్ ఏ ఫినిషర్ గా 158 స్ట్రైక్ రేట్ తో 241 పరుగులు చేశాడు. ఫినిషర్ గా సాలిడ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చినప్పటికీ 2025 ఐపీఎల్ ఆక్షన్ లో ఎంఐ రిలీజ్ చేయడం జరిగింది. 2025లో ఆర్సీబీ తరపున టిమ్ డేవిడ్ 185 స్ట్రైక్ రేట్ తో మాన్స్టర్ ఫినిషింగ్ చేసి ఆర్సీబీ ఛాంపియన్స్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. నంబర్ 10 ట్రెంట్ బోల్ట్ 2024 ఐపీఎల్ లో ట్రెంట్ బోల్ట్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఒక మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఆడిన 16 మ్యాచ్ల్లో 8.21 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ తరపు నుంచి మంచిగా రాణించినా కూడా రాజస్థాన్ రాయల్స్ ట్రెంట్ బోల్ట్ ని రిలీజ్ చేసింది. 2025లో ట్రెంట్ బోల్ట్ ముంబై ఇండియన్స్ తరపు నుంచి చాలా అద్భుతంగా రాణించాడు. ముంబై ఇండియన్స్ కి ఎప్పుడు వికెట్ కావాలన్నా ట్రెంట్ బోల్ట్ కి బాల్ ఇవ్వడం చూసాం. ఈ సీజన్ లో ఏకంగా 16 మ్యాచ్ల్లో 22 వికెట్లు పడగొట్టి రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఫీల్ అయ్యేలా చేశాడు. 2025 ఐపీఎల్ ఆక్షన్ లో రిలీజ్ చేసిన వరస్ట్ ప్లేయర్స్ ఇంకెవరున్నారో కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.